అన్న పుష్ప ట్రైలర్ సూపర్ గా ఉంది బ్రో. అల్లు అర్జున్ యాక్టింగ్ అనేది వేరుగా తీసాడు. పుష్ప టూ మాత్రం టాప్ లేచిపోతే వచ్చేసాడు. అంటే అల్లు అర్జున్ యాక్టింగ్ అంటే ఎలా ఉంది? అల్లు అర్జున్ యాక్టింగ్ సూపర్ గా ఉంది బ్రో. పుష్ప పార్ట్ 1 కంటే 2 ఇంకా హైగా లేచిపోతాడని అంటున్నారు. ఎంత రేటింగ్ ఇస్తారు? 5కి 3.5 అబోవ్ ఇచ్చు. అన్న పుష్ప 2 ట్రైలర్ చూసారా? నిన్ననే చూసిన. ఎట్లా ఉందన్న? బ్లాక్ బస్టర్. బ్లాక్ బస్టర్ అయితే అంటావా? ఇక తెలిసిందే కదా, అన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తారు నాకు తెలిసి. ఇక చూడాలి ఈసారి. కానీ నువ్వు ట్రైలర్ చూస్తే నీకు అర్థమైపోతుంది కదా మొత్తం ఎట్లుంటది ఏంది అని. అంటే నార్మల్గా ఫస్ట్ ఎక్స్పెక్టేషన్స్ కి అగెనెస్ట్ గా అంటే ఏమంటారు పిక్చర్ పీక్స్ అనుకో. ఇక ఈసారి ట్రైలర్ అయితే బాగుంది, సూపర్ ఉంది. ఇక నువ్వు నిన్న మొన్న చూస్తే ఇప్పుడు నార్మల్ ఇప్పుడు బీఆర్ వాళ్ళు చెప్తున్నారు చూసినావా, అసలుకి బీఆర్ నుంచి నార్త్ నుంచే మనకి ఫుల్ ఇది వస్తుంది. అంటే మనం ఎంత సపోర్ట్ చేయాలనుకో. కాదన్న, మనం తెలుగు వాళ్ళమైంది ఇక్కడ పెట్టకుండా ప్రీ రిలీజ్ ఫంక్షన్ బీహార్ లో పెట్టడం కరెక్ట్ అంటావా? అంటే ఇంకా అక్కడ నుంచి కూడా ఫ్యాన్స్ ఉన్నారు కదా. మనం ఎట్లా అంటే లెట్ లీవ్ లెక్క మన ఇండియన్స్ కాబట్టి ఏం కాదు. వి సపోర్ట్, మనం ఎప్పుడైనా తెలుగు వాళ్ళం కాబట్టి సపోర్ట్ చేస్తాం అందరినీ. పర్లేదు పెట్టని, ఏమైతుంది. పుష్ప 1 మూవీ ఉంది కదన్న, పుష్ప 1 మూవీ దాన్ని క్రాస్ చేసేది అంటావా లేదా దానికన్నా ఇంకా తక్కువ ఉంటుంది అంటావా? ఇప్పుడు నువ్వు ట్రైలర్లో చూస్తే నీకు అర్థమైపోయింది క్లియర్ గా. అర్థమైపోతుంది నీకు ట్రైలర్ చూడంగానే. ఏంటంటే ఇప్పుడు ఎట్లుంటది ఏంది అని క్లియర్ గా మనం ట్రైలర్లో చూడంగానే అర్థమైపోయింది. ఇప్పుడన్నా బాయ్ ఫ్యాన్స్ కి పిఎస్పీకే ఫ్యాన్స్ కి గొడవలు అవుతున్నాయి కదా, సో ఫ్యాన్స్ వస్తారంటావా మూవీకి? పిఎస్పీకే ఫ్యాన్స్ అందరు వస్తారు బ్రో. ఇప్పుడు ఏముంది, అందరు కొట్టుకోవడం అది వేరే. ఇప్పుడు మళ్ళీ ఇంకా అందరు కలిసి వస్తారు, పక్కా వస్తారు. ఓకే బ్రో, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న పుష్ప 2 ట్రైలర్ చూసావా? చూసా అన్న. ఎట్లా అనిపిస్తుంది నీకు? సూపర్ అన్న, నైస్. కాదు, పుష్ప 1 కన్నా పుష్ప 2 ఎక్కువ కొట్టుద్ది అనుకున్నా తక్కువ కొట్టుద్ది అనుకున్నా? అన్న 2000 crore బడ్జెట్ పక్కా అన్న. 2000 పక్కా. కాదన్నా, ఇప్పుడు తెలుగు ఆడియన్స్ వదిలేసి బీహార్ లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ పెట్టుకుంటున్నారే, ఇది నీకు కరెక్ట్ అనిపిస్తుందా? కరెక్ట్ అనిపించినా అతనికి ఎక్కడ నచ్చితే అక్కడ పెట్టుకుంటాడు కదన్న. దానికి మనం ఏం చేస్తాం చెప్పండి అన్న. అంతే. అన్నకి అక్కడ ఫ్యాన్స్ ఎక్కడైనా ఫ్యాన్స్ ఉంటారు, పక్కా ఎక్కడైనా ఫ్యాన్స్ ఉంటారు. కాబట్టి అన్నకి అక్కడ నచ్చింది, అందుకే అక్కడ పెట్టుకున్నాడు. ఒక డైలాగ్ కావాలన్నా మాకు పుష్ప 2 లో నుంచి. పుష్ప అంటే ఫైర్ అనుకో, ఫ్లవర్ అనుకుంటేవా, వైల్డ్ ఫైర్. ఇంకొకటి తగ్గేదేలే. థ్యాంక్ యూ అన్న. హాయ్ అన్న. హాయ్ అన్న. అన్న మీ బేసికలీ ఎవరి ఫ్యాన్? అల్లు అర్జున్. అయితే పుష్ప 2 ట్రైలర్ చూసే ఉంటారు ఈ పాటికి. చూసిన మంచి ట్రైలర్, చాలా మంచి మూవీ ఉంది. మొత్తం హిట్ మూవీ, 2025 హిట్ మూవీ ఇప్పుడు. సో ట్రైలర్ చూస్తుంటే మీకు ఎట్లా అనిపించింది? గూస్ బంప్స్ ఏమైనా వచ్చినాయా? మొత్తం గూస్ బంప్ వస్తుంది. మంచి ట్రైలర్ ఎంత బాగుంది, ఫిలిం ఎంత బాగుంది చూడాలి. మనకి అల్లు అర్జున్ అంటే చాలా ఫ్యాన్ నేను అల్లు అర్జున్ది. అండ్ రష్మిక మండల నా ఫ్యాన్. రష్మిక మండల అన్న బ్రో? రష్మిక మండల, రష్మిక తెలుసు. ఓకే బ్రో. అయితే పుష్ప 1 క్రాస్ చేస్తుంది అంటావా పుష్ప 2? క్రాస్ చేస్తారు. పుష్ప టూ చాలా మంచి ఉంది. మొత్తం రెడ్ వుడ్ స్మగ్లింగ్ మంచి చేస్తారు, ప్లానింగ్ మొత్తం చేస్తారు. ఒక డైలాగ్ కావాలి బ్రో మీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ నుంచి. పుష్పరాజ్ తెగ్గిదలే. పుష్ప 2 నుంచి లేటెస్ట్ డైలాగ్ బ్రో. లేటెస్ట్ డైలాగ్ చూడాలి ఇప్పుడు. ట్రైలర్ చూసారన్నారు కదా, రిమెంబర్ లేదు నాకు, మర్చిపోయినా నేను. ఓకే బ్రో, థ్యాంక్ యూ. హాయ్. పుష్ప 2 ట్రైలర్ చూసారా? చూసా. ఎట్లా అనిపిస్తుంది? పుష్ప గురించి చెప్పాలా, తగ్గేదేలే. చాలా బాగుంది ట్రైలర్. చాలా బాగుందా? చాలా బాగుంది. అయితే పుష్ప 1 కన్నా పుష్ప 2 ఇంకా బాగుంటది అనుకుంటున్నారు? అవును. ఓకే, ఎంత కొడుతుంది అనుకుంటున్నారు ఈ మూవీ బడ్జెట్? 1000 crores. 1000 crores ఆల్రెడీ పుష్ప 1 కొట్టింది కదా. ఇంకో 1000 వేసుకో. ఇంకో 1000 వేసుకోవాలా? అంతే. ఓకే, పుష్ప 1 కన్నా 2 లో సాంగ్స్ బాగున్నాయి అంటున్నారు, అది నిజమేనా? అవును, చాలా బాగున్నాయి. అని ఇట్లా మీకు నచ్చిన సాంగ్ ఏంటి? పుష్ప. అదేంటి, ఇంకో సాంగ్ ఉంది కదా డ్యూయట్ సాంగ్.